హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. ముందు వీడియోలో అయితే చెప్పాను కదా! కట్ ఆఫ్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పి. బిఫోర్ దట్ వీడియోకైతే లైక్ చేయండి. చాలా మందికి మన వీడియో చేరాలి కాబట్టి. అండ్ ఇది నాకు చెప్పాలి అంటే కొంచెం సాడ్‌గానే ఉంది. ఎందుకు అంటే ఏబీ 17 మేము రాసినప్పుడు నాకు తెలిసి ఆ పేపర్ రాసిన ప్రతి ఒక్కరు 40 మార్క్స్ గెయిన్ చేయడం ఈజీ. మాక్సిమం ఫెయిల్ అవ్వరు అనుకున్నా. బట్ అప్పటికి కూడా 60% కూడా పాస్ అవ్వలేదు. చాలామంది సెట్ కోడ్స్ అలా ఉన్న వాళ్ళందరూ రీవెరిఫికేషన్ తర్వాత ఫైన్ పాస్ అయ్యారు. సెట్ ఇలాంటి నంబర్స్ సెట్‌కి సంబంధించినవి ఏదన్నా ఉంటే గనక డెఫినిట్‌గా రీవెరిఫికేషన్‌లో అవుతారు. ముందైతే మీరు పాస్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకు అంటే ఒక సెట్ కోడ్ మీరు బబుల్ చేసి, రాంగ్ చేసి ఇలా చేసినా సరే ఏంటి అంటే, అది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది కంప్యూటర్ కరెక్షన్ గాబట్టి, మాన్యువల్ కరెక్షన్ కాదు గాబట్టి, డెఫినిట్‌గా అది రిజెక్ట్ అయ్యే అవకాశమే ఎక్కువ. సో, అయితే వెల్ అండ్ గుడ్. అవ్వకపోతే మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మీరు రీవెరిఫికేషన్ పెట్టినప్పుడు డెఫినిట్‌గా పాస్ అయిపోతారు. సో, అట్లా చేసిన వాళ్ళకేమి ఇది లేదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే, ఏఈబీ కట్ ఆఫ్ 18 వచ్చేసి మీకు 45 మార్క్స్ వచ్చేసి ఓబీసీ కేటగిరీ అండ్ 40 మార్క్స్ వచ్చేసి ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి. నేను మీకు మొదట్లోనే చెప్పాను దిస్ టైమ్ ఏఐబీ ఈజ్ గోయింగ్ టు బి వెరీ టఫ్ అని. మీకు ఇంత టైం వచ్చింది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ అటెంప్ట్లోనే అవ్వేలా ట్రై చేయండి అని చెప్పి మీకు నేను చెప్తూనే ఉన్నాను. ఎగ్జామినేషన్ టైంకి వచ్చేసరికి కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నుంచి ఇంపార్టెంట్ ఏం రావచ్చు అనే దాని మీద కూడా నేను అనాలిసిస్ చేసి మీకు చెప్పినప్పుడు పర్వాలేదు. ఒక 10 బిట్స్ వరకు కూడా నేను లాస్ట్ వీడియోస్‌లో చేసిన దాని నుంచి కూడా వచ్చాయి. బట్ ఏంటి అంటే చాలామంది పెడుతున్నారు 40 మార్క్స్ వెయిటేజ్, అదే ఐ మీన్ 40 మార్క్స్ పెట్టే అవకాశం ఏమన్నా ఉండిందా? మాకు 41 వచ్చాయి, 44 వచ్చాయి అట్లా అడుగుతున్నారు. ఇది ఒకరు ఇలానే నేను చాలా మందికి చెప్పాను. మీరందరూ మెయిల్ చేయండి. ఏంటి అంటే 40కి కట్ ఆఫ్ తగ్గించండి. దిస్ టైమ్ టఫ్‌గా ఉంది అని చెప్పి అందరూ పెట్టండి. వాళ్ళు విని ఏమన్నా ఛాన్స్ ఉంటుద్ది అని చెప్పేసి నేను చెప్పాను. అట్లానే మెయిల్స్ పెట్టినప్పుడు ఈరోజు ఒకరికి ఒక మెయిల్ అనేది ఏబీ వాళ్ళు పెట్టడం జరిగింది. దానిలో ఏముంది అంటే అబ్జెక్షన్స్ రైజ్ చేయమని చెప్పారు. అంటే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు ఎన్ని క్వెషన్స్ తప్పుంటే అన్ని క్వెషన్స్‌కి వాళ్ళు కావాలంటే మార్క్స్ తగ్గించి అప్పుడేమన్నా వెయిటేజ్ తగ్గిస్తారేమో కానీ ఒకవేళ ఏ క్వెషన్స్ రాంగ్ లేకపోతే అసలు ఇంకేమి జరగదు. గ్రేస్ యాడ్ చేస్తారా? ఎలా చేసినా మీకు బెనిఫిట్ అవుతుంది. ఆ క్వెషన్స్ అంతవరకు తగ్గించి వాళ్ళు తగ్గిస్తారు. మామూలుగా ఏంటి అంటే గ్రేస్ అన్నా ఇస్తారు. లేదంటే కట్ ఆఫ్ అన్నా తగ్గిస్తారు. సో, అలా అయితేనే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేసినవి నిజంగానే అబ్జెక్షన్స్ అంటే ఆ క్వెషన్స్ రాంగో లేదా కీ రాంగ్ ఏదన్నా ఉంటే తప్పితే మీకైతే గనక బెనిఫిట్ రాదు. అందులో ఉంటేనే 40స్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక మేబీ వాళ్ళు పాస్ అయిపోయే అవకాశాలున్నాయి. కానీ కట్ ఆఫ్ అయితే తగ్గించేదే లేదు అని చెప్పేసి కరాకండిగా వాళ్ళు ఈరోజు మెయిల్ చేయడం జరిగింది. సో, వాళ్ళు పెట్టిన మెయిల్ అంటే ఏంటి అంటే ఏమని పెట్టారంటే ఫస్ట్ అబ్జెక్షన్స్ రైజ్ చేయండి అని చెప్పి పెట్టి కింద ఏబీ కట్ ఆఫ్ ఈజ్ ఫిక్స్డ్ అని చెప్పేసి పెట్టారు. ఎందుకంటే వాళ్ళు అడిగిన దానికి పర్ఫెక్ట్‌గా రిప్లై వచ్చింది. ఏంటి అంటే ఏబీ 18% ఈజ్ ఫిక్స్డ్ ఫర్ జనరల్ కేటగిరీ ఈజ్ 45 అండ్ ఎస్సీ, ఎస్టీ ఈజ్ 40 అని చెప్పి. సో, 40స్‌లో వచ్చిన జనరల్ కేటగిరీ వాళ్ళైతే గనక కీలో అబ్జెక్షన్స్ గనక అబ్జెక్షనబుల్ అంటే అవి ఓకే, నాట్ ఓకే అనుకుంటే గనక మీకు గ్రేస్ యాడ్ అవ్వదు. మీరేంటి అంటే ఇట్లా నెగెటివ్‌గా తీసుకోకుండా మీరు ఫిక్స్ అయిపోండి. ఏంటి అంటే ఒకవేళ ఈసారి అలా ఉంటే నెక్స్ట్ రాసుకోవాలని చెప్పి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గించాలి అని చెప్పి హోప్స్ పెట్టుకోవద్దు. ఇప్పటికి ఇంకా టైం ఉంది. బట్ ఈరోజు చెప్పేశారు కాబట్టి నేను చెప్తున్నాను. తర్వాత వాళ్ళ డెసిషన్ ఎలా మారుతుంది అనేది తెలీదు. ఎందుకంటే ఆఫ్టర్ వెరిఫికేషన్ చాలా జరిగిన తర్వాత ఎక్కువ మందికి 42, 43 అట్లా ఏదైనా టచ్ అయితే వాళ్ళు ఏదన్నా 40కి పెట్టే అవకాశం ఉంటదేమో. కానీ మాక్సిమం చెయ్యరు. ఎందుకంటే ఏఐబీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ దిస్ టైమ్. చాలా స్ట్రిక్ట్‌గా వాళ్ళు కండక్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మాక్సిమం వాళ్ళు మన యొక్క కన్సర్న్‌ని వాళ్ళు ఈసారి ఎంటర్‌టైన్ చేయరు. ఎందుకు అంటే వాళ్ళు స్ట్రిక్ట్‌గా ఫస్టే అనౌన్స్ చేశారు.
కట్ ఆఫ్ మార్క్స్ 45 అని. నేను కూడా మీకు వీడియో చేశాను. ఈసారి ఏఐబీ పాస్ అవ్వడం కష్టమే. 45 మార్క్స్‌కుంది. మీరు ఎక్కువగా కష్టపడండి అని చెప్పి ఏఐబీ ఎగ్జామ్ ఇంకా 2, 3 నెలలు ఉందనిపించుకునే చెప్పాను. అంటే మీకు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది కదా! సో, నేను చెప్తూనే ఉన్నాను. బట్ మీరైతే దాన్ని ఎక్కువగా ఇది తీసుకోకండి. నెక్స్ట్ 19 ఉంది రాసుకోవచ్చు. 18 పోయింది అంటే ఫీల్ అవ్వడాలు అలాంటివి చేయకండి. మీరు ఎంత ఫీల్ అయినా ఇప్పుడైతే మీరు దాన్ని 40 మార్క్స్‌కి కట్ ఆఫ్ ఉంచలేరు. చాలామంది 17కి 40 మార్క్స్ పెట్టారు కదా! మాకు కూడా పెట్టండి అని చెప్పి కూడా అడుగుతున్నారంట మెయిల్ బార్ కౌన్సిల్ వాళ్ళని. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక మెయిల్‌కైతే ఒకసారి రిప్లై ఇచ్చారంటే ఇంకంతే అదే అందరికి ఫార్వర్డ్ ఎళ్ళిపోద్ది. ఎందుకు అంటే దే డిసైడెడ్ 45 మార్క్స్‌కే ఉంచాలి వెయిటేజ్ అని దే డిసైడెడ్. కాబట్టి దే వోంట్ చేంజ్ ఇట్ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు చెప్పేసారంటే మళ్ళీ వాళ్ళ డెసిషన్ మార్చుకోవాలి అంటే ఎక్కువ మంది రైజ్ చేసినా కూడా అది చూడరు. మేబీ లాస్ట్ మినిట్‌లో పాసింగ్ గనక దగ్గరగా ఉన్నారు వీళ్ళు, చాలామందున్నారు. ఒకవేళ చేస్తే ఈసారి ఏబీ పర్సెంటేజ్ పెరిగిద్ది కదా! అని ఏమన్నా చేస్తారేమో తప్పితే అన్‌లెస్ అండ్ అంటిల్ దే వోంట్ చేంజ్ ఇట్. సో, ఫిక్స్ అయిపోండి. ఇంకా చెప్పాలి అంటే 30స్‌లో ఉన్న వాళ్ళకి ఎలాగో పోయింది. ఆళ్ళెన్ని చేసినా పాస్ అవ్వము అని హ్యాపీగా ఉంటారు. బట్ 40స్ టచ్ అయినోళ్ళుంటారు చూడండి. వాళ్ళు మాత్రం అయ్యో! 40కి పెంచితే 40కి తగ్గిచ్చేస్తే మనం మళ్ళీ రాయాల్సిన పనుండదు కదా! అని చెప్పేసి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. బట్ ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ టైమ్ క్లియర్ అయిపోతుంది. ఇది ఏమి అంత ఇదేమి కాదు. ఓపెన్ బుక్ ఒకసారి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేస్తే ఎవరో చూసి రాసే ఎగ్జామ్‌కి ఏంటి అని చెప్పేసి ఎవరో కామెంట్ అయితే చేశారు. వాళ్ళకి ఈ పేపర్ చూస్తే అర్థమైపోతది. అది చూసి చూసి రాసే పేపరో, చూసి రాయకుండా ఉండే పేపర్ అనేది. ఎందుకు అంటే అది ఓపెన్ బుక్ అంటే ఓపెన్ బుక్ డజంట్ మీన్ ప్యూర్‌లీ ఓపెన్ బుక్. బికాజ్ అందులో 40 గూడా సెక్షన్స్ చూసి పెట్టే క్వెషన్సే లేవు ఈసారి పేపర్‌లో. మొత్తం గూడా పెద్ద పెద్ద క్వెషన్స్. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ అనే దానికి ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది. ఎక్కువ మంది చదువుతున్నారు. సో, అందరిని ఇట్లా వదిలేస్తే వాళ్ళొచ్చి ఏం ప్రాక్టీస్ చేస్తారు? కాబట్టి వాళ్ళేంటంటే ఈసారి స్ట్రిక్ట్‌గానే ఉన్నారు ఈ విషయంలో మాత్రం. సో, మీరు అలాంటి నెగెటివ్‌గా మాట్లాడేవాళ్ళు మీరు రాసినోళ్ళో, రాయనోళ్ళో నాకు తెలీదు. బట్ ప్రొఫెషన్‌కి వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టండి. మనదే చూసి రాసేదే కదా! అంటే ఎక్కడ చూసి రాసేది ఇది? చూసి రాసేదైతే మరి అందరూ పాస్ అయిపోలేదే. అందరూ ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు? ఇది చూసి రాసేది కాదు. ఒక అడ్వకేట్‌ని ఒక టెస్ట్ చేయడం. మీకు ఈ ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు మీరు ఆ సెక్షన్ తీయగలరా లేదా అంటే సెక్షన్స్ ఎవడైనా ఓపెన్ చేస్తాడో కూడా అయి తగ్గించేశారు. రియల్ నాలెడ్జ్ అనేది దే స్టార్టెడ్ చెకింగ్. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇట్లా చెక్ చేసే అవకాశం ఉంటది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి బాగా. ఏబీ 19 రాయడానికి అంటే 30స్‌లో ఉన్నవాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోండి. ఏబీ 19 రాయాలని. 40స్‌లో ఉన్నవాళ్ళు హోప్ గాడ్ అది అవుతుందేమో చూద్దాం. బట్ లేకపోతే డోంట్ ఫీల్ 19 రాయండి పాస్ అయిపోతారు. ఈలోపు ఏం మునిగిపోతాయంటే మీరు బార్ కౌన్సిల్ రాసేసి అయిపోయినా కూడా మీకేమి ఇప్పుడు కేసెస్ డైరెక్ట్‌గా వేసేసి మీరేం వాదించేసి ఇది చేసేయరు. ఎందుకంటే 6, 7 ఏళ్లుగా ప్రాక్టీస్ సీనియర్స్ కింద చేసేవాళ్ళు ఇంకా జూనియర్స్‌గా చేస్తూనే ఉన్నారు. అడ్వకేసీ ప్రొఫెషన్ నీడ్స్ మోర్ పేషెన్స్. మీకు పేషెన్స్ ఉండాలి. అది వెళ్ళాలి అంటే. కాబట్టి ఏం పర్వాలేదు. కాకపోతే మళ్ళీ వెళ్లి రాయాలి. అది శ్రమ ఉంటుందంతే. సో, ఇంకేం తీసుకోకండి. కట్ ఆఫ్ అయితే గనక 40కి పెడతారని అస్సలు అనుకోవద్దు. పెడితే వెల్ అండ్ గుడ్. నేను కూడా మళ్ళీ పెడితే మళ్ళీ వీడియో చేస్తాను. అప్డేట్ అయితే ఇస్తాను. బట్ ఇప్పుడొచ్చిన అప్డేట్ ప్రకారం అయితే దే వోంట్ చేంజ్ ఇట్. వాళ్ళైతే డిక్లేర్ చేసేసారు చేంజ్ చేయము అని చెప్పేసి వాళ్ళ మెయిల్ ద్వారా. కాబట్టి గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతాయా? లేకపోతే మామూలుగా మార్క్స్ తగ్గించి కట్ ఆఫ్ మామూలుగా 3 బిట్స్ రాంగ్ అవ్వనివ్వండి, 2 రాంగ్ అవ్వనివ్వండి అవే ఒకటే యాడ్ చేస్తారా అనేది చూడాలంతే. అవి యాడ్ అయితే 43లో అలా ఉన్నవాళ్ళు 45 పాస్ అయిపోతారు. అంటే ఎన్ని బిట్స్ వాళ్ళు కన్సిడర్ చేస్తే అంత అవుతుంది గానీ మీరు ఇంకా అంతకు మించి అయితే ఇంకా ఏం చేసేది లేదు కాబట్టి కట్ ఆఫ్ గురించి తగ్గించాలని అయితే ఏం పెట్టుకోవద్దు. సో, ఈ వీడియోలో చాలామంది డిసప్పాయింట్ అయ్యుంటారు అని నాకు తెలుసు. బట్ డోంట్ డిసప్పాయింట్. ఎందుకు అంటే డెఫినెట్‌గా 19 పాస్ అయిపోతారు. ఇంత దాకా వచ్చారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ పేపర్ కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడి నుంచి కష్టపడితే మీకు చాలా ఈజీ అనిపిస్తుంది పేపర్. సో, ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాసవి ఛానెల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఓన్లీ లా అప్డేట్సే మన ఈ ఛానెల్ ద్వారా రాబోతున్నాయి కాబట్టి కీప్ సపోర్టింగ్ మీ మోర్. అండ్ విలేజ్ వాసవి వ్లాగ్స్ ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను.
అక్కడ కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ కూడా సపోర్ట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి అని ఇన్‌స్టాగ్రామ్‌లో మన పేజ్‌ని కూడా ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. అమ్మా!